కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అవకతవకలపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కేసును సీబీఐకి అప్పగించామన్నారు. విచారణలో దోషులు ఎవరైనా తప్పించుకోలేరన్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వారందరిపై ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు ఉంటాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇప్పుడు వారి అంతర్గత కుటుంబానికి సంబంధించిన సమస్య ప్రభుత్వంలో ఉన్న పరిధిలో మేము ఆనాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారు ఇచ్చిన నివేదిక ద్వారా ఇంకా కూడా మరి విషయాలు పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేయడానికి ఈరోజు సిబిఐకి ఇవ్వాలని ప్రభుత్వం మరి బాహటంగా బహిరంగంగా కూడా ఒక చర్చ పెట్టి అసెంబ్లీలో అందరు సభ్యులకు అవకాశం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకల విషయంలో అవకాశం ఇచ్చి ఒక నిర్ణయం తీసుకు పూర్తి స్థాయిలో ఏదైతే నివేదిక ఉందో, పీసీ ఘోష్ గారి నివేదిక ఉందో, మీరందరూ కూడా స్పష్టంగా మీ చేతిలో కూడా ఉంది. ఎవరు దాంట్లో తప్పు చేసిండ్రు, ఏ విధంగా తప్పు చేసిండ్రు, అధికారులు అనధికారులు ఆనాడున్న మరి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏ విధంగా తప్పు చేసిండ్రు, తప్పు కారకులు ఎవరు అని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారే, ఏ పార్టీలో ఉండే, ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు, వారందరి సంబంధించిన అంశం అది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయింది కనుక మేము పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందని, ఖచ్చితంగా జరుగుతుందని, తప్పకుండా దోషులు కఠినంగా శిక్షిస్తుందని.